శ్రీ గురుభ్యో నమ. ఛానల్ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివమహాపురాణాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే అందులో ఒక 3 అద్భుతమైనటువంటి కథలు నా మనసుకు బాగా నచ్చాయి. అంటే అందులో ఉన్నటువంటి ప్రతి విషయము కూడా అత్యద్భుతమే. కానీ ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున వాటిని వినడం వలన శివానుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది అని స్వయంగా పరమేశ్వరుడే చెప్పడం జరిగినది. శివమహాపురాణం అనేది పరమేశ్వరుని చేత స్వయంగా చెప్పబడినటువంటి మహాపురాణము కాబట్టి ఆ 3 కథలను కూడా చాలా సులభంగా సంక్షిప్తంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తద్వారా శివానుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ మూడింటిని శివరాత్రి రోజు వింటే 1,000,000 రెట్ల ఫలితము. సాధారణమైనటువంటి రోజుల్లో కూడా వినొచ్చు. వినడం చేత మాత్రమే అనేకమైనటువంటి దోషములు తొలగిపోతాయి. దీనివల్ల లభించనటువంటిది ఏమీ లేదు అని శివమహాపురాణంలో చెప్పడం జరిగినది. అందులో మొట్టమొదటిది గుణనిధి వృత్తాంతము. గుణనిధి కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన యజ్ఞదీక్షితుడు. నిత్యము కూడా యజ్ఞములు, వేదములో చెప్పినటువంటి సమస్త యజ్ఞములు కూడా చేయడమే ఒక కర్మగా పెట్టుకున్నటువంటి మహానుభావుడు. ఆయనకు సోమదత్తుడు అనేటువంటి పేరు కూడా ఉంది. ఎందుకంటే సోమయాగంలో సోమరసమును స్వీకరించినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావునికి గుణనిధి అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అతడు అనేకమైనటువంటి దుర్వ్యసనములతో, జూదముతో, మద్యపానముతో, ధర్మ వ్యతిరిక్తమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆ విషయమును తెలియకుండా ఆ తల్లి గారాభము చేత, ప్రేమ చేత తండ్రికి తెలియకుండా, పుత్రుడి యొక్క విషయంలో తండ్రికి తెలియకుండా కప్పిపెడుతూ వచ్చేది. 8వ సంవత్సరంలో వాడికి ఉపనయనం చేస్తాడు ఈ మహానుభావుడైనటువంటి పండితుల వారు. ఆయన ఆ రాజు చేత కూడా మన్నన పొందినటువంటి మహానుభావుడు. ఆయన నిత్యము కూడా యజ్ఞములు చేసేవాడు కాబట్టి ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. దాంతో భార్య గారికి ఆ యొక్క కుమారుడి బాధ్యతలు అప్పచెప్పినాడు. వేద పాఠశాలలో వేసినాడు. చక్కగా అన్నీ కూడా సవ్యంగా జరిగే విధంగా చూడమని ఆదేశించినాడు. అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు, కుమారుడి యొక్క విద్య ఏ విధంగా సాగుతుంది, ఒకసారి పిలువు అంటే, ఇప్పుడే వేదపాఠము చదివి బయటికి వెళ్ళాడండి స్నేహితులతో, ఇప్పటిదాకా సంధ్యావందనం చేసి అలా బయటికి వెళ్ళాడండి అని చెబుతూ ఎప్పుడు అడిగినా కూడా అసలైనటువంటి విషయములు చెప్పకుండా కప్పిపెడుతూ వచ్చేది. ఒకానొక రోజున ఆ యొక్క మహానుభావుడు ఒక యజ్ఞమును చేయించి మిట్ట మధ్యాహ్నము పూట తన ఇంటికి దారి వెంట నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ కాలంలో యజ్ఞములు చేసేవారు వాహనములు ఎక్కేవారు కాదు. అది కూడా ఒక రకమైనటువంటి దోషము. ఆ విధంగా నడుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో పూర్వము ఒకానొక సమయంలో ఒక గొప్ప యజ్ఞము చేయడం ద్వారా ఒక వర్తకుడు అత్యంత అరుదైనటువంటి ఒక అంగుళీయకమును వారికి బహుకరించడం జరిగినది. ఆ అంగుళీయకము ఒక జూదగాడి వద్ద అతడు గమనించినాడు. ఆ జూదగాడు ఈ మహానుభావుడికి నమస్కారం మహానుభావ అని 2 చేతులు నమస్కరించినాడు. ఆ అంగుళీయకం మెరుస్తూ వచ్చి ఆ వెలుగులు ఇతని ముఖం మీద పడడంతో ఆశ్చర్యపోయి, ఈ అంగుళీయకం నీకెక్కడ వచ్చింది అని గట్టిగా నిలదీయడంతో, మీ యొక్క కుమారుడిచ్చినాడు అని చెప్పినాడు. వాడు వేదాంగ పండితుడయ్యా, వాడికి నీకివ్వడం ఏమిటి అంటే, మీ కుమారుడు వేద పండితుడు కాదండి, జూద పండితుడు, వేశ్యాలోలుడు అని అన్ని విషయములు కూడా చెప్పినాడు. ఆ విషయము తెలుసుకొని తీవ్రమైనటువంటి కోపముతో గృహానికి వెళ్ళినటువంటి ఆ యజ్ఞదత్తుడు భార్యను నిలదీసి ఆ అంగుళీయకం ఏదని అడిగితే ఇంట్లోనే ఉన్నదండి అని చెబుతుంది. ఆ తర్వాత గట్టిగా ఇల్లంతా వెతికి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి స్వర్ణ సామాను, బట్టలు, ధనములు, నాణెములు అన్నీ కూడా ఖాళీ అయిపోయి ఉంటాయి. దానితో అతడికి అసలు విషయం అంతా కూడా తెలుస్తుంది. వెంటనే ఇలాంటి ఒక కుపుత్రుడు వంశంలో ఉంటే వంశం అంతా కూడా నాశనమైపోతుంది కాబట్టి వెంటనే అతనిని నేను త్యజించి వేస్తున్నాను, నా కుమారుడు ఈ క్షణమే మరణించినాడు అని నువ్వులు నీళ్ళు వదిలేసినాడు. ఇలాంటి అబద్ధములు చెప్పి నా యొక్క వంశమును నాశనం చేసిన నీవు కూడా నాకు వద్దని భార్యను కూడా వదిలివేసినాడు. ఆ విధంగా భార్యను వదిలేసినాడు. కుమారుడు మరణించినవాడని నువ్వుల నీళ్ళు వదిలినాడు. ఆ విషయమును ఆ గురునిధి జనుల ద్వారా తెలుసుకుంటాడు. ఇంటికి వెళితే నీకు పిండము కూడా పెడతాడు రా నాయన అని జనులు చెబితే, తన దగ్గర ఉన్నటువంటి ఆ ధనముతో 2-3 రోజులు ఆ జూదశాలలో తిరిగి ఆ తర్వాత అవి కూడా అయిపోవడంతో, సత్సంగం అయితే మంచి వాళ్ళైతే దగ్గర ఉంచుకుంటారు. కానీ దుస్సంగం కదా, వెంటనే వాళ్ళు కూడా అక్కడ కూడా లేకుండా తరిమివేస్తారు. అలా ఉత్తరదిక్కుగా బయలుదేరి శోష వచ్చి ఒక ఏటి గట్టున సొమ్మసిల్లి పడిపోతాడు. అలా ఒక రోజు 2 రోజులు గడిచిపోతుంది. ఆహారం అనేది లభించదు. ఒకానొక నాడు ఉదయం పూట కొందరు భక్తులు హర హర మహాదేవ శంభో శంకర అని నినాదములు చేస్తూ
శివనామము జపిస్తూ వెళ్ళడం గమనిస్తూ ఉంటాడు. వారి వద్ద ఆహార పదార్థములు ప్రసాదము కోసం చేయబడినటువంటి ఆహార పదార్థముల గుమగుమలు ముక్కుకు తగిలి, ఆహా! ఎంత గొప్పగా ఉంది ఈ వాసన, ఆహారము దొరుకుతుంది వీరితో వెళ్తే అని గుంపులో తగిలి ఈయన కూడా వెళ్తాడు. వారంతా కూడా ఒక శివాలయంలోకి వెళ్తారు. ఆ శివాలయంలో ఆ రోజు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శివరాత్రి మహాపర్వదినం రోజున గురునిధి యొక్క ఘట్టము అనేది జరిగినది. వెళ్ళినాడు వాళ్ళతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం దాకా శివనామాన్ని విడవకుండా జపించినాడు. రాత్రి పూట ప్రదోష కాలంలో వారు మారేడు దళాలు వేస్తుంటే ఆ మారేడు దళాలను కూడా వేసినాడు. అనవరతంగా సాగినటువంటి ఆ శివాభిషేకాన్ని ధ్యానించినాడు. అర్ధరాత్రి పూట జ్యోతిర్లింగము ఆవిర్భవించినటువంటి సందర్భంలో వెలగబడినటువంటి జ్యోతిని దర్శించి దానికి నమస్కారం చేసుకున్నాడు. అందరూ కూడా జాగరణము ఉపవాసము పూర్తయిన తర్వాత పరమేశ్వరునికి నివేదన చేసి నిద్రపోయారు. కాస్త కునుకు తీసినారు. ఇదే సందు అని భావించినటువంటి ఆ గురునిధి ఆ పదార్థములు ఉన్నటువంటి ప్రదేశమునకు, అంటే పరమేశ్వరునికి నివేదించినటువంటి పదార్థములు ఉన్నటువంటి ప్రదేశమునకు వెళ్ళి ఆ పదార్థములను కడుపు నిండా తీసుకొని మరికొన్ని ముందు ముందు తినడానికి పనికొస్తాయని ఒక కండువలో కట్టుకొని బయలుదేరబోయాడు. కానీ ఆ తొందరలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కాలు తొక్కడంతో ఆ వ్యక్తి దొంగ దొంగ అని అరిచినాడు. దాంతో వారంతా కూడా దేవాలయంలోని వస్తువులు దొంగిలించడానికి వచ్చిన దొంగ అని భావించిన వారై అతనిని కొట్టినారు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ గురునిధి అక్కడే మరణించినాడు. మరణించడంతోటే యమదూతలు పరిగెత్తుకుంటూ వచ్చినారు వాడి కోసం. ఎందుకంటే మహాపాపములు చేసినటువంటి వాడు కదా. యమదూతలు వచ్చి అతన్ని తీసుకెళ్ళడానికి వస్తే అదే సమయంలో రుద్రాక్షలు, విభూతి ధరించినటువంటి శివదూతలు వచ్చి ఆ యమదూతలను అడ్డుకొని, లేదు లేదు వీడు మా క్యాండిడేటు, మా దగ్గరికి రావాల్సినటువంటి వాడు అంటే, అదేంటయ్యా వీడు ధర్మాన్ని వదిలేసినాడు, భార్యను వదిలేసినాడు, తండ్రి మాట ధిక్కరించినాడు, ఇలాంటి వేశ్యాలోని జోదగాన్ని, ధర్మంకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడిని మీరెలా తీసుకెళ్తారయ్యా అంటే, అవి ఏవి చేసినా కూడా వీడు శివరాత్రి దీక్ష చేసినాడు, తెలిసి చేసినా తెలియక చేసినా అగ్ని ఎలా కాల్చివేస్తుందో, శివరాత్రి దీక్షను తెలిసి చేసినా తెలియక చేసినా అది సమస్తమైనటువంటి పాపరాశిని కూడా ధ్వంసము చేస్తుంది. ఇతడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పచ్చిగంగ కూడా ముట్టకుండా శివనామ జపం చేసినాడు, శివ ధ్యానము చేసినాడు, జ్యోతిర్లింగ దర్శనము చేసినాడు. అంతేకాదు అతడు ఆ వెలుగులో పదార్థములు కనిపించట్లేదని తన బట్టలను చింపి దానితో ఒక జ్యోతిని వెలిగించినాడట. ఆ పదార్థములన్నీ కూడా సరిగా కనపడట్లేదు ఆ చీకటిలోని ఒక జ్యోతిని వెలిగించి దానితో అతను ఆ పదార్థాలని వెతికినాడు. అంటే జ్యోతిర్లింగ సమయంలో ఇతడు జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి ప్రజ్వలన కూడా చేసినాడు. కాబట్టి ఇన్ని పుణ్యకార్యాలు చేసినటువంటి ఈ మహానుభావుడికి శివలోకం మాత్రమే వస్తుంది. ఆ తర్వాత కర్మానుసారంగా భూలోకంలో కళింగ దేశంలో కుమారుడిగా పుట్టి కొన్ని కర్మలు ఆచరించి శివభక్తుడై కుబేరుడితో సమానమైనటువంటి స్థితిని పొందుతున్నాడు. మున్ముందు కాలంలో ఇతడే కుబేరుడు అవుతున్నాడు అని ఆ శివదూతలు చెప్పడం జరిగిందంట. దాంతో ఆశ్చర్యపోయారు యమదూతలు. వెళ్ళి యమధర్మరాజు గారికి ఈ విషయం అంతా చెప్పినారు. అప్పుడు యమధర్మరాజు గారు అన్నారు, ఓహో దూతలారా, దయచేసి మీరు ఎప్పుడు కూడా శివభక్తుల జోలికి వెళ్ళకండయా. ఆ శివభక్తుల జోలికి వెళ్ళినందుకు అందరినీ సంహరించేటువంటి నన్నే ఆ పరమేశ్వరుడు తన యొక్క ఎడమకాలుతో తన్ని సంహరించినాడు. ఆ శివభక్తులు ఎవరి విభూతి ధరిస్తారో, రుద్రాక్ష ధరిస్తారో, జటలు ధరిస్తారో, శివనామాన్ని స్మరిస్తారో వారి జోలికి అస్సలు వెళ్ళకండి. వారు పరమ పావనులు. శివనామము సమస్తమైనటువంటి పాపములను కూడా తొలగించి వేస్తుంది. శివరాత్రి జపము సమస్తమైనటువంటి భోగములను ఇస్తుంది, అది ముక్తిని కూడా ఇస్తుంది అని ఆ యమధర్మరాజు గారే చెప్పడం జరిగినది. ఆ విధంగా గురునిధి మున్ముందు కాలంలో కుబేరుడితో సమానమైనటువంటి స్థితిని పొందడం జరిగినది అని మనకి శివమహాపురాణం చెప్పడం జరుగుతుంది. ఈ కథ కుబేరునితో సమానమైనటువంటి సంపదలు ఇస్తుంది శివరాత్రి రోజు విన్నంత మాత్రము చేత అని మనకు శివమహాపురాణాలు చెప్పడం జరిగినది కాబట్టి విశేషంగా చెప్పడం జరిగినది. ఆ తర్వాత రెండవ కథ పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఘట్టం. పూర్వము తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి 2 వరములను పొందడం జరిగినది. ఏమిటంటే, నాతో సమానుడైన వాడు ఈ సృష్టిలో ఉండకూడదు, శివవీర్యము చేత జన్మించిన పుత్రుడు మాత్రమే నన్ను సంహరించగలగాలి అని. ఎందుకంటే అప్పటికి సతీదేవి దక్షయజ్ఞంలో శరీరమును వదిలివేసింది. పార్వతీదేవి అనేది ఇంకా జన్మించలేదు. దాంతో ఇక నాకు మరణం లేదు, శివుడు దక్షిణామూర్తిగా ఉన్నాడు, నాకు మరణము లేదు అని వాడి యొక్క భావన. దాంతో ఇక వరములు కోరుకున్నప్పుడు ఇవ్వాలి కాబట్టి తదాస్తు అన్నాడు. ఆ వరగర్వంతో వాడు దేవతలని అందరినీ కూడా హింసిస్తూ కూర్చున్నాడు. కొంతకాలానికి ఆ యొక్క హిమవంతుడు తపస్సు చేయడంతో పార్వతీదేవి అతని ఇంట్లో జన్మించడం జరిగినది. ఆ తర్వాత
పరమేశ్వరుడికి సేవలు చేస్తూ హిమవత్ పర్వత ప్రాంతములలో పరమేశ్వరుడు తపస్సు చేసుకునేటువంటి సందర్భంలో పరమేశ్వరుడికి సేవలు చేసుకుంటూ ఉన్నది. కొంతకాలము గడిచినది. దేవతలంతా గూడా వెళ్లి బ్రహ్మగారిని అడిగి, "మా యొక్క సమస్యకు పరిష్కారం ఏమిటయ్యా? ఈ తారకుడి యొక్క బాధలు భరించలేకపోతున్నామంటే," "వెళ్ళండయ్యా, పార్వతీదేవి, పరమేశ్వరుడు ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు. పరమేశ్వరుడు తపస్సులో ఉన్నాడు. పారముని ప్రయోగించండి. అతనిలో కామభావన కలిగించేలా చేయండి పరమేశ్వరునికి. వారిద్దరికీ వివాహం అయిందంటే మీ యొక్క సమస్య తీరుతుంది" అంటే ఆ దేవతలంతా గూడా వెళ్లి మన్మధుడిని ప్రేరేపించినారు. కానీ ఆ పరమేశ్వరుడు ఆ మన్మధుడినే భస్మం చేసినాడు. ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో పడిపోయారు దేవతలంతా గూడా. అదే సమయంలో పార్వతీదేవి తన యొక్క అంతఃపురంలో ఉన్నప్పుడు నారదుడు వెళ్ళి, తపస్సు చేత మాత్రమే పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడని చెబితే, పార్వతీదేవి అపర్ణ అనేటువంటి రూపంను ధరించి అడవుల్లోకి వెళ్ళి గొప్ప తపస్సును చేసి పరమేశ్వరుడిని మెప్పించినది. ఆ పరమేశ్వరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన యొక్క అవలక్షణాలన్నీ తానే చెప్పి పార్వతీదేవికి మనసు విరిగేలా చేసినాడు. కానీ పార్వతీదేవి ఏమాత్రం కూడా చెదరకుండా పరమేశ్వరుని యందే తన యొక్క దృష్టిని నిలిపి ఉన్నది. ఆ యొక్క తపస్సుకు వచ్చినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవిని చేపడతానని చెప్పినాడు. ఆ తర్వాత సప్తఋషులను కూడా రాయభారానికి పంపి హిమవంతునితో వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయమని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఏకమై కైలాసానికి రావడం జరిగినది. పార్వతీ కళ్యాణ ఘట్టం ఇది. ఖండం పార్వతీ ఖండము అనేటువంటి ఘట్టంగా శివమహాపురాణంలో ఉంటుంది. చాలా సులభంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దీన్ని స్మరించినంత మాత్రం చేత సకల శుభాలు కలుగుతాయి, వివాహములు కలుగుతాయి, గ్రహదోషములు పోతాయి అని మనకి శివమహాపురాణంలో చెప్పడం జరిగినది. కాబట్టి అంతటి పావనమైనటువంటిది ఈ పార్వతీ కళ్యాణ ఘట్టము. ఇక మూడవది కిరాతుడి యొక్క చరిత్ర. పూర్వము ఒక కిరాతుడు ఉండేవాడు. వాడు నిత్యము కూడా జంతువులను, పక్షులను చంపి మాత్రమే జీవనం కొనసాగించడం ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. అతడు ఒకానొక శివరాత్రి రోజున వేటకు వెళ్ళినాడు. అతడికి దురదృష్టవశాత్తు ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఒక్క జంతువు గాని, పక్షి గాని లభించలేదు. దాంతో వాడు భీష్మించుకు కూర్చున్నాడు. ఏదో ఒకటి దొరికితే తప్ప నేను ఇంటికి తిరిగి వెళ్ళొద్దు అని భీష్మించుకు కూర్చున్నాడు. ఒక చెరువు కనపడింది, తటాకము. ఈ తటాకానికి నీరు తాగడానికి జంతువులన్నీ కూడా వస్తాయి కాబట్టి ఆ సమయంలో వేటాడవచ్చు అని అక్కడ ఉన్నటువంటి మారేడు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. కూర్చోగానే వాడు నీరు తాగడానికి తెచ్చుకున్నటువంటి బాటిల్ ఉంటుంది కదా, ఆ కుండ జారి కింద పడి అక్కడే ఉన్నటువంటి శివుని మీద అభిషేకం జరగడం జరిగినది. ఆ మారేడు చెట్టు మొదట్లో శివలింగం కూడా ఉండవచ్చు. అంతలోనే సాయంత్రం పూట 6 గంటలు ఆ సమయం అయి ఉండవచ్చు. అంతలోనే ఒక లేడీ వచ్చినది. వాడు అనుకున్నట్లుగానే దాని మీద బాణం సంధించబోయాడు. ఆ లేడీ అలికిడిని చూసింది. ఈ శబ్దమైంది కదా, ఈ అలికిడిని చూసి ఆ కిరాతుడిని వేడుకున్నది, "నాయనా, నాకు ఒక 2 పిల్లలున్నారు, భర్త ఉన్నాడు. దయచేసి వారిని అన్ని విషయాలు చెప్పి వారిని ఓదార్చి తల్లి లేని పిల్లలను ఎలా సాకాలో మా భర్త గారికి చెప్పి వస్తాను. దయచేసి నన్ను నమ్ము" అని అనేకమైనటువంటి ప్రమాణాలు చేస్తుంది. వాడు ఆశ్చర్యపోయాడు. ఈ లేడీ మాట్లాడడం ఏమిటి, ఇన్ని ధర్మ పన్నాలు చెప్పడం ఏమిటి అని ఆశ్చర్యపోయి, సరే వెళ్ళిరాపో అని దాన్ని చంపకుండా ఆగాడు. అందులోనే మరొక లేడీ అనేది రావడం జరుగుతుంది. అది భర్త లేడీ. ఆ భర్త లేడీని కూడా అతడు సంధించబోయాడు. ఆ భర్త లేడీ కూడా అదే విధంగా చెప్పినది, "నాయనా, నాకు ఇంట్లో భార్య ఉన్నది, పిల్లలు ఉన్నాయి. వారికి సరైనటువంటి మాటలు చెప్పి సాంత్వనపరిచి నేను వచ్చి నీకు ఆహారంగా అవుతాను. ఇతరులకు ఉపయోగపడడం కంటే ఈ శరీరానికి మించినటువంటి గొప్ప సార్థకత ఏమున్నది" అని అది కూడా ధర్మపన్నాలు చెప్పింది, శపథాలు చేసింది. ఆశ్చర్యపోయాడు. దానిని కూడా సరే పోలే అన్నాడు. అంతలోనే మూడవ యామం కూడా ప్రారంభమైంది. మరొక లేడీ పిల్ల వచ్చింది. దాని మీద సంధించబోయాడు. అది కూడా ఆ విధంగానే శపథాలు చేసింది, మళ్ళీ వస్తానని చెప్పింది. ఈ 3 కూడా కలుసుకున్నాయి. ఒక గుహలో కలుసుకొని ఈ విషయాన్నంతా కూడా చర్చించుకున్నాయి. ఈ విధంగా జరిగిందంటే అప్పుడు తల్లి లేడీ అన్నది, "నేను మొట్టమొదటిగా మాట ఇచ్చాను కాబట్టి మీరు తండ్రి లేని బిడ్డను సాకడం చాలా కష్టం కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క బిడ్డలను క్షేమంగా చూసుకోండి" అని చెప్పి తాను కిరాతుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ తండ్రి లేడీ అడ్డుకొని, "తల్లి లేని బిడ్డలను సాకడమే కష్టము. తల్లి ఉంటే చాలు, అన్నీ చూసుకుంటుందని" చెప్పి నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ చెల్లి లేడీ, అంటే ఈ తల్లి లేడీకి చెల్లి లేడీ ఉన్నది. దానికి, "నాకు వివాహం కాలేదు, భార్య లేదు, పిల్లలు లేదు, నేను వెళ్తానన్నది ఎందుకు సాగడం జరిగినది." అన్నీ కలిసి కిరాతుని దగ్గరికి వెళ్ళి నన్ను చంపమని ఆ యొక్క కిరాతుని బాణానికి ఎదురుగా వెళ్తే కిరాతుడు ఆశ్చర్యపోయాడు. మనిషినై పుట్టి ఉచ్చనీచములు తెలిసినటువంటి నేను ధర్మాన్ని వదిలి ఇష్టం వచ్చినట్లుగా జంతువులను సంహరిస్తే, జంతువులుగా పుట్టి ఏ జ్ఞానము లేనటువంటి ఇవి గొప్ప బ్రహ్మజ్ఞానము చేత తమ యొక్క జీవితమును పండించుకోవడం కోసం నాకు ఆహారంగా మారడానికి సిద్ధమయ్యాయి.
ఎంతటి గొప్ప జన్మను పొంది నేను నా జన్మని వ్యర్థం చేసుకున్నానని భావించిన వాడై తన యొక్క బాణములను అన్నిటిని కూడా అక్కడే వదిలివేసి వాటిని వదిలివేసి నేను ఇక ఈ క్షణము నుంచి మాంసమును ముట్టను, ఏ యొక్క జంతువును కూడా నేను సంహరించను అని భగవంతుని ఎడల భక్తి కలిగి ఉంటానని పశ్చాత్తాపం పొందడం జరిగింది. వెంటనే అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై, ఓ కిరాతుడా, నీవు చాలా గొప్ప పని చేశావు. ఈరోజు శివరాత్రి పర్వదినము. నీ యొక్క నీరు పడి అభిషేకము జరిగినది. నువ్వు మారేడు చెట్టు మీద ఉన్నావు. బాణం సంధించిన ప్రతిసారి కూడా నీ చేయి తగిలి మారేడు దళములు అనేవి ప్రదోష కాలంలో నా మీద పడ్డాయి. 3 లేడులు కూడా 3 యామముల కాలంలో నీకు ఎదురుగా పడి వాటికి రక్షణ అనేది ఇవ్వడం జరిగినది. ఆ విధంగా 3 యామముల పూజ అనేది జరిగింది. అంటే 3 సార్లు బాణం సంధించారు కదా, 3 సార్లు కూడా మారేడు దళములు పోయి పరమేశ్వరుని మీద పడ్డాయట. ఆ విధంగా నువ్వు 3 యామముల పూజ చేశావు. 4వ యామంలో పశ్చాత్తాపము చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహమును పొందావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు గుహుడు అనేటువంటి పేరుతో జన్మించి శ్రీరాముడి యొక్క సాంగత్యమును పొందుతావు అని, ఆ తర్వాత ముక్తిని పొందుతావు అని వరం ఇవ్వడం జరిగినది. అది శివరాత్రి మహత్యం. అంటే తెలిసి చేసినా తెలియకుండా చేసినా అగ్ని దహించి వేస్తుంది. శివరాత్రి ఉపవాసము పాపకర్మను బూడిద చేసి తీరుతుంది. ఎందుకంటే శివుడు జ్ఞానస్వరూపుడు అండి. జ్ఞానాగ్నిలో పడినది ఏదైనా సరే భస్మై తీరవలసినదే. అదే అంటే ఎన్ని పాపాలు చేసి శివరాత్రి చేస్తారంటే, ముందు శివరాత్రి వ్రతము చేయాలనే తలంపు నీకు ఎలా వచ్చింది? ఏదో పుణ్యకర్మ నీలో ఉన్నది కాబట్టి శివరాత్రి వ్రతము చేయాలనేటువంటి తలంపు నీలో వచ్చింది కాబట్టి ఆ శివరాత్రి వ్రతము చేత నీలో ఉన్నటువంటి సమస్త పాపకర్మలు కూడా దగ్ధమై నీవు జన్మ రాహిత్యమును ముక్తిని పొందుతావు అని మనకు ఈ యొక్క 3 గాథల ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మొదటిది గురనిధి గాథ, చివరిదైనటువంటి కిరాతుడి యొక్క గాథ ద్వారా. రెండవది కళ్యాణకరమైనటువంటి గాథ కాబట్టి అది చెప్పడం జరిగింది. ఈ 3 గాథలను విన్నంత మాత్రము చేత సకల శుభాలు కలుగుతాయండి. జన్మ జన్మల పుణ్యఫలము అనేది లభిస్తుంది. ఎవరైతే ఈ వీడియోను పూర్తిగా చూశారో వారి జన్మ కూడా పండినట్లే. పూర్తిగా శివపురాణ అంతర్గతమైనటువంటి విషయంలో చాలా క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. నిజానికి ఈ 3 చెప్పాలంటే ఒక్కొక్కటి గంటన్నర పాటు చెప్పవలసినటువంటి విషయాలు చాలా చాలా క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. అందరికీ కూడా శివానుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః. అందరికీ మరొక్కసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. స్వస్తి. జై శ్రీరామ్.